సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన నేత బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కలియుగంలో మానవ రూపంలో ఉన్న గొప్ప వ్యక్తి, మా దైవం. వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన 17 ఏళ్ల యువకుడు నిరంజన్ అరుదైన వ్యాధితో బాధపడుతూ తన దైవాన్ని చూడాలని కోరుకున్నాడు. ఆ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్లి శ్రీవారి లడ్డు ప్రసాదం అందించి ఆ బిడ్డను గుండెకు హత్తుకున్నారు. ఆ కుటుంబానికి కొండంత మనోధైర్యాన్ని ఇచ్చి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి మహోన్నత వ్యక్తిపై ప్రతిదానికి నోరుపారేసుకునే పేర్ని నానికి అసలు సిగ్గు, సరం, మానవత్వమున్నాయా? జగన్మోహన్ రెడ్డికిగాని పేర్ని నానికిగాని అభిమానులు, భక్తులు ఉండరు. అందుకే వారికి ఈ విలువలు తెలియవు. పేర్ని నాని ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నేత బొబ్బేపల్లి సురేష్ నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. దేవుడు 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 ఎందుకనంటే ఒక అభిమాని 17 సంవత్సరాల యువకుడు మరి వరంగల్ జిల్లాకి సంబంధించి హనుమకొండ గ్రామం, హనుమకొండ నందు నిరంజన్ అనేటువంటి యువకుడు ఏదైతే అతను అరుదైన వ్యాధితో బాధపడుతూ ఒక్కసారి దైవం లాంటి పవన్ కళ్యాణ్ గారిని చూడాలా అనేటువంటి ఒక కోరిక కోరడం, ఆ కోరికని నెరవేర్చడం కోసం ఈ కలియుగ దైవం వెంకన్న స్వామి ప్రసాదాన్ని తీసుకొని ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి పలకరించి ఎంతో ప్రేమతో ఆప్యాయంతో గుండెలకు హత్తుకొని అతనికి పూర్తిగా నాకు జబ్బు నయమైపోయింది అనేటువంటి విధానంతో పవన్ కళ్యాణ్ గారు పలకరించడం జరిగింది. అయితే ఒక అభిమాని కోరిక తీర్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో విషయం కక్కుతున్నటువంటి పేర్ని నాని, అయ్యా పేర్ని నాని, మీ జగన్ రెడ్డికి అభిమానులు లేరు, మీ జగన్ రెడ్డికి శివరాజకీయాలు తప్ప అభిమానులు, ఆప్యాయత, అనురాగము, దైవభక్తి ఏమన్నా ఉన్నాయా? లేవు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఏమన్నా పంచుకుంటున్నాడా? లేదు. ప్రతి దానికి పానకంలో పుడకలాగా ప్రతి విషయంలో కూడా ఏలు పెట్టి వాసన చూసుకుంటా ఎందుకయ్యా పేర్ని నాని? ఎందుకు? నీకెందుకు అంత జిలా? మా దైవం పవన్ కళ్యాణ్ గారు ఆయన భక్తుడు కోరిక తీర్చనాటికి వరంగల్ జిల్లాకి వెళ్ళాడు, హనుమకొండకి వెళ్ళాడు, ఆ బిడ్డతో మాట్లాడాడు, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడాడు, వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకున్నాడు, వాళ్ళ జీవనోపాధి ఏందనేది అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నాడు. మరి ఆ అరుదైన వ్యాధికి ఏమన్నా వైద్యం చేయించేదానికి ఏదైనా అవకాశం ఉందా అని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. ఇన్ని విషయాలు ఎందుకు తెలుసుకున్నాడు? ఏదన్నా మార్పు జరగద్దేమో. ఒక మంచి వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి, ఒక నికార్సైన వ్యక్తి, ఒక హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఒక బిడ్డకి దగ్గరికి వెళ్ళి గుండెకి అతుక్కుంటే ఆ యొక్క బాధ, ఆ యొక్క ఓదార్పు ఎలా ఉంటుందో నీకేం తెలుసు? నీకేం తెలుసు? నీ నాయుడు కొడుకు ఏం తెలుసు? దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి మాట్లాడతావా? పేర్ని నాని, నువ్వు ఒక మనిషివా? నీదొక జన్మ? సిగ్గులా? కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు నువ్వు. యూజ్లెస్ ఫెలో. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే నీ ఫోటోకే చెప్పులు దండలేసి ఊరేగిస్తాం ఏమనుకుంటున్నావు? పుసికమంటే ముందు నువ్వు వస్తావు ఊరుకు ముందు, నువ్వు ఒకడో, ఆ అంబోతు రాంబాబు ఒకడో. ఏం పనిలే మీక? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి.